ఇరాన్ ఆకాశంలో ప్రస్తుతం ఫైటర్ జెట్ల గర్జన వినిపిస్తోంది మరియు సముద్రం కింద బారుది కదలికలు వేగవంతమయ్యాయి. హోర్ముజ్ తరంగాలపై ఉద్రిక్తత ఎంత ఎక్కువగా ఉందంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద మహాశక్తులు కూడా ఊపిరి బిగబట్టి కూర్చున్నాయి. ఇరాన్ గనుక ఆ ఒక్క మార్గాన్ని మూసివేస్తే ప్రపంచం మొత్తం చీకటిమయమవుతుందని, వాహనాలు రోడ్లపైనే నిలిచిపోతాయని ప్రపంచమంతా ఒకే ఒక భయంతో జీవిస్తోంది. కాని ఈ భయంకరమైన దృశ్యం మధ్య సముద్రపు అలలపై ఏదో జరుగుతోంది. అది చూసి ప్రపంచంలోని పెద్ద పెద్ద డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మెదడు పనిచేయడం లేదు. ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య ఘర్షణ దాని పతాక స్థాయికి చేరుకుంది. అన్ని వైపుల నుండి బెదిరింపులు వస్తున్నాయి. కానీ భారతదేశపు భారీ ఓడలు ఎటువంటి భయం లేకుండా గర్వంగా తిరంగాణ ఎగురవేస్తూ అదే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ నుండి ప్రయాణిస్తున్నాయి. అమెరికా మరియు చైనా వంటి దేశాలు తమ ఓడలను పంపే ముందు 10 సార్లు ఆలోచిస్తుంటే భారత్ ఓడలు మాత్రం వేగంగా ముడిచమురు మరియు గ్యాస్తో దూసుకుపోతున్నాయి. అసలు భారత్ వద్ద ఉన్న ఆ మాయాజాలం ఏమిటి? ప్రస్తుతం ప్రపంచం మొత్తంతో తలపడుతున్న ఇరాన్ వంటి కఠినమైన దేశం భారత్ ముందు ఎందుకు రెప్పలు వాల్చి నిలబడింది? ఇరాన్ యొక్క పెద్ద పెద్ద నాయకులు అకస్మాత్తుగా భారత్ యొక్క విదేశాంగ విధానానికి ఎందుకు ముగ్ధులయ్యారు మరియు బహిరంగంగా భారత్ను ఎందుకు ప్రశంసిస్తున్నారు? ఇది కేవలం వ్యాపారానికి సంబంధించిన విషయం కాదు. ఇది భారత్ తన నిష్కపటమైన మరియు స్వతంత్ర ఆలోచనతో సంపాదించుకున్న గౌరవానికి సంబంధించిన కథ. నేడు 2026 సంవత్సరంలో మనం ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి మ్యాప్ను నిశితంగా గమనించండి. హోర్ముజ్ యొక్క ఈ సన్నని మార్గం ప్రపంచం నరాల్లో ప్రవహించే రక్తం వంటి చమురు సప్లై లైన్. ఇది గనుక మూతపడితే ప్రపంచ ఎకానమీకి హార్ట్ అటాక్ రావడం ఖాయం. తనను వ్యతిరేకించే వారి కోసం ఈ మార్గం మూసివేయబడుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా తన శక్తినంతా ఉపయోగించింది, బెదిరించింది, ఆంక్షలు విధించింది. కానీ ఇరాన్ లొంగలేదు. అయితే అదే ఇరాన్ భారత్ కోసం తన తలుపులు మరియు హృదయం రెండింటినీ తెరిచింది. నేటి తేదీలో భారత్ యొక్క ఒక్క ఓడ కూడా అక్కడ నిలిపివేయబడటం లేదు. పైగా ఇరాన్ నేవీ స్వయంగా వారికి భద్రతాభావాన్ని కల్పిస్తోంది. ఇది యాదృచ్ఛికం కాదు. అమెరికాను కూడా మౌనంగా ఉంచి ఇరాన్ను తన మిత్రుడిగా మార్చుకున్న భారత్ యొక్క అద్భుతమైన కూటనీతి ఫలితం. అసలు ఈ ఆట ఎక్కడ మొదలైందో కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. ఇరాన్ ప్రస్తుతం నలువైపులా చుట్టుముట్టబడి ఉంది. దానిపై అనేక రకాల ఆంక్షలున్నాయి. కానీ భారత్ ఎప్పుడూ ఎవరి ఒత్తిడికి తలొగ్గి ఇరాన్తో తన సంబంధాలను తెంచుకోలేదు. మా విదేశాంగ విధానం వేరే దేశపు ఆఫీసు నుండి నిర్ణయించబడదని, అది ఢిల్లీ నుండి నిర్ణయించబడుతుందని భారత్ ఎప్పుడూ స్పష్టంగా చెబుతూ వచ్చింది. ఇరాన్కు అత్యంత నచ్చిన విషయం ఇదే. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఇచ్చిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. భారత్ ఎవరికీ అనుచరుడు కాదు కాబట్టి దాని విదేశాంగ విధానం ప్రపంచానికి ఒక ఉదాహరణ అని వారు స్పష్టంగా చెప్పారు. భారత్ రష్యాతో స్నేహాన్ని నిలబెట్టుకుంటుంది, అమెరికాతో భుజం కలిపి నడుస్తుంది మరియు ఇరాన్ విషయం వచ్చినప్పుడు తన స్వంత నిబంధనలపై నిలబడుతుంది. 2026 గణాంకాలను పరిశీలిస్తే భారత్ తన అవసరాలలో ఒక పెద్ద భాగాన్ని ఈ మార్గం ద్వారానే తెప్పించుకుంటోంది. నేరు భారత్ సప్లై గనుక ఆగిపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ భారత్ దీనికి ముందే ఏర్పాట్లు చేసుకుంది. మీకు చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ గుర్తుండే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇది అటకెక్కుతుందని ప్రజలన్నారు. నేడు అదే చాబహార్ పోర్ట్ భారత్ యొక్క అతిపెద్ద ట్రంప్ కార్డ్గా నిరూపితమైంది. ఇరాన్ ప్రపంచంతో అనుసంధానం కావాలన్నా మరియు తన ఎకనామీని కాపాడుకోవాలన్నా భారత్ మాత్రమే ఇతర దేశాలతో కలిపే వారధి అని దానికి తెలుసు. అందుకే ఇరాన్ భారత్ను అసంతృప్తిపరచడం గురించి ఆలోచించడమే లేదు. భారత్ గ్లోబల్ సప్లై చైన్కి మకుటం లేని మహారాజుగా మారడానికి ఇదొక మాస్టర్ స్ట్రోక్. ఇతర దేశాల ఓడలు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు వాటిపై డ్రోన్ల నీడలు కదులుతుంటాయి. వాటిని ఆగమని ఒత్తిడి చేస్తారు. కానీ భారత ఓడ అక్కడి నుండి వెళ్తున్నప్పుడు రేడియోలో వచ్చే మెసేజ్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇది భారత్ యొక్క సాఫ్ట్ పవర్ మరియు హార్డ్ పవర్ల కలయిక. దీనినే నేటి భాషలో స్మార్ట్ డిప్లొమసీ అంటారు. భారత్ యొక్క స్ట్రాటజిక్ అటానమీ అంటే తన నిర్ణయాలు తాను తీసుకునే శక్తి. దానిని ఒక నిజమైన లీడర్గా మార్చుతుందని ఇరాన్ స్పష్టమైన పదాలలో చెప్పింది. ఒకవైపు అమెరికా ఉంది. అది భారత్కు అతిపెద్ద పార్ట్నర్ కావాలనుకుంటుంది. మరోవైపు అమెరికా అంటే పడని ఇరాన్ ఉంది. అయినా భారత్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ను ఒక నైపుణ్యం కలిగిన కళాకారుడిలా నిర్వహిస్తోంది. ఇది కేవలం చమురు గురించి మాత్రమే కాదు. భారత్ ప్రపంచం మొత్తానికిస్తున్న మెసేజ్ గురించి. పెద్ద దేశాలు, చిన్న దేశాలు ఎవరితో మాట్లాడాలో నిర్ణయించే రోజులు పోయాయని 2026 నాటి ఈ కాలం సాక్షిగా నిలుస్తోంది. మీ వద్ద విజన్ ఉండి మీరు మీ మాటపై స్థిరంగా ఉండగలిగితే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుందని భారత్ నిరూపించింది. ఇరాన్తో భారత్ సంబంధాలు నేడు 2 దేశాలు ఒకరికొకరు అవసరం మాత్రమే కాదు, ఒకరికొకరు బలంగా మారిన స్థాయికి చేరుకున్నాయి.
ఇరాన్కు భారత్ యొక్క పెద్ద మార్కెట్ కావాలి మరియు భారత్కు తన ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇరాన్ మార్గం మరియు వనరులు కావాలి. ఈ లావాదేవీల మధ్య అత్యంత ముఖ్యమైనది పరస్పర గౌరవం. దీనిని భారత్ తన నిజాయితీతో సంపాదించింది. కానీ ఇదంతా అంత సులభంగా జరిగిందని మీరనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. ఇరాన్కు దూరంగా ఉండాలని అమెరికా భారత్పై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చింది. కానీ భారత్ ప్రయోజనాలే సర్వోపరి అని భారత నాయకత్వం స్పష్టం చేసింది. నేడు హోర్ముజ్ సంక్షోభం ముదిరినప్పుడు భారత్ విదేశాంగ విధానం దేశంలోని కోట్ల మంది ప్రజల కిచెన్ మరియు వాహనాల ఇంధనాన్ని ఎలా సురక్షితంగా ఉంచిందో ప్రపంచం చూస్తోంది. ఇరాన్ నుండి వస్తున్న ఈ ప్రశంసలు చిన్న విషయం కాదు. భారత్ ఇప్పుడు ఏ వర్గంలోనూ భాగం కాదని, ప్రపంచ రాజకీయాలు తన చుట్టూ తిరిగే ఒక ధృవంగా మారిందని ఇవి నిరూపిస్తున్నాయి. ఈ సంక్షోభంలో మరో విశేషం వెలుగులోకి వచ్చింది. భారత్ INSTCపై పనిచేసిన విధానం మిడిల్ ఈస్ట్ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు భారత్ కేవలం సముద్ర మార్గంపైనే ఆధారపడటం లేదు, రష్యా మరియు యూరప్ వరకు నేరుగా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది. ఇరాన్ ఈ కారిడార్లో అత్యంత కీలకమైన భాగం. తాను భారత్కు అండగా ఉంటే భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ హబ్ కావచ్చని ఇరాన్కు అర్థమైంది. అందుకే ఇరాన్ మాటలు భారత్ పట్ల అంత మృదువుగా మరియు ప్రశంసలతో నిండి ఉన్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో యుద్ధం వల్ల అలజడి రేగి ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిని దాటుతున్నప్పుడు భారత్ తన GDPని 7-8% వేగంతో ఎలా పరిగెత్తిస్తోంది అని ఆలోచించండి. దీని వెనుక ఉన్నది ఈ డిప్లొమాటిక్ విజయం. ఇది శబ్దం తక్కువ చేస్తుంది కానీ ప్రభావం చాలా లోతుగా చూపుతుంది. ఇరాన్ భారత్కు ముగ్ధులు కావడం అనేది భారత్ స్వరం ఇప్పుడు కేవలం వినబడటమే కాదు, దానిని అనుసరించడం కూడా జరుగుతోందని చెప్తోంది. ఒకప్పుడు భారత్కు హితబోధ చేసే పశ్చిమ దేశాలు నేడు భారత్ను అడుగుతున్నాయి, భయ్యా ఈ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీరు పుతిన్ను ఎలా కౌగిలించుకుంటున్నారు? ట్రంప్తో ఎలా డిన్నర్ చేస్తున్నారు? మరియు ఇప్పుడు ఇరాన్ కూడా మీకోసం రెడ్ కార్పెట్ ఎలా పరుస్తోంది అని. భారత్ విదేశాంగ విధానం గందరగోళంలో ఉందని అన్నవారి నోళ్లను ఇరాన్ యొక్క ఈ కొత్త వైఖరి మోయించింది. నిజానికి ఇది గందరగోళం కాదు, చాలా ఆలోచనాత్మకమైన వ్యూహం. మేము మీ కష్టకాలంలో తోడుంటాము, కానీ మా భద్రత మరియు నిబంధనలతో రాజీపడము అని భారత్ ఇరాన్కు గుర్తుచేసింది. నేడు హోర్ముజ్ సంక్షోభం వల్ల గ్లోబల్ మార్కెట్లో గందరగోళం ఉన్నప్పటికీ భారతీయ ఓడలు అక్కడి నుండి స్మూత్గా వెళ్లడం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఇది భారత నావికాదళం యొక్క శక్తి మరియు భారత జెండా యొక్క ప్రతిష్ట. ఇరాన్ తన ప్రశంసలలో మరో విషయాన్ని పేర్కొంది. భారత్ తన ప్రాచీన సంస్కృతికి మరియు ఆధునిక విజన్కు మధ్య కుదిర్చే సమన్వయం అద్భుతమని వారన్నారు. ఇవి కేవలం డిప్లొమసీ మాటలు కాదు, లోతైన నమ్మకంతో కూడిన మాటలు. భారత్ ఎప్పుడూ తన వెన్నుపోటు పొడవదని ఇరాన్కు తెలుసు. అలాగే భారత్కు కూడా ఇరాన్తో స్నేహం తన లాంగ్ టర్మ్ గోల్స్కు ఎంత అవసరమో తెలుసు. ఈ స్నేహం మిడిల్ ఈస్ట్లో భారత్ పట్టును ఎంత బలపరిచిందంటే ఇప్పుడు చైనా వంటి దేశం కూడా అక్కడ ఒంటరిగా ఉన్నట్లు భావిస్తోంది. ఇరాన్ను తన గుప్పిట్లోకి తీసుకోవాలని చైనా చాలా ప్రయత్నించింది, కానీ భారత్ యొక్క నో ఇంటర్ఫియరెన్స్ పాలసీ విజయం సాధించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇక ముందు ఏమవుతుంది? ఈ స్నేహం మరింత బలపడుతుందా లేదా? గ్లోబల్ ప్రెజర్ వల్ల ఏవైనా మార్పులొస్తాయా? 2026 తాజా పరిస్థితులు భారతిక ఆగే ప్రసక్తే లేదని సూచిస్తున్నాయి. భారత్ తన ఎనర్జీ బాస్కెట్ను ఎంతగా వైవిధ్యపరిచింది అంటే ఇప్పుడు ఏ ఒక్క దేశం కూడా భారత్ను శాసించలేదు. ఇరాన్ సంక్షోభం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. నిజానికి ఇండియా ఫస్ట్ పాలసీయే ఇకపై న్యూ నార్మల్ అని భారత్ ప్రపంచానికి మెసేజ్ ఇచ్చింది. భారత్ యొక్క ఈ గర్జన ప్రపంచాన్ని తమ జాగీరుగా భావించే దేశాలను ఆలోచనలో పడేసింది. ఇరాన్ ఈ ప్రశంసల వెనుక మరో ప్రధాన కారణం భారత్ యొక్క మానవీయ దృక్పథం. ఈ ప్రాంతంలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా భారత్ ఎప్పుడూ శాంతి మరియు చర్చలకే మొగ్గు చూపింది. భారత్ ఎప్పుడూ మంటల్లో ఆజ్యం పోసే పని చేయలేదు. అందుకే ఈరోజు ఇరాన్ ప్రజలు మరియు అక్కడి ప్రభుత్వం భారత్ను ఒక నిజాయితీగల బ్రోకర్గా చూస్తున్నారు. హోర్ముజ్ సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో ప్రతిచోటా బారుదీ వాసన వస్తున్నప్పుడు భారత్ యొక్క శాంతియుత మరియు బలమైన ఉనికి ఒక చల్లని గాలి వంటిది. కానీ గుర్తుంచుకోండి, ఈ శాంతి బలహీనత వల్ల వచ్చింది కాదు, తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలిసిన శక్తివంతుడి నుండి వచ్చింది.